తెలుసో లేదో ఎమ్మెల్యే గారు ఎవరో నాకు అసలు తెలియదు. ఓట్లు అయితే వేసాం నవ్వుబాకండి అయ్యా, మా బాధ అట్టుంటది. గెలిచిన ఆయన అసలు లోపలికే రావట్లేదు. గతంలో మమ్మల్ని పిలిచి అంకమ్మ గారు గుడి దగ్గర కూర్చొని గెలవ ముందు మా చేతులు పట్టుకున్నాడు. అమ్మ మీకు అవి చేపిస్తానని అన్నాడు. గెలిపించాము, ఏం చేయలేదు. మాకు అసలు లోపలికే రావట్లేదు. ఆయన వచ్చినా బయట వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ హాస్పిటల్ దగ్గర 2 సార్లు వచ్చారు. ఇక్కడే కూర్చొని ఉండా, కనీసం కారు కూడా దిగట్లా, చూడను కూడా చూస్తల్లా. నేను చూస్తానని నుంచున్నా, బయటకు వచ్చి చూడను కూడా చూస్తల్లా. అసలు మేము రాగానే కాలువలు రోడ్లు అన్ని వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మరి కాలువలు రోడ్లు ఏమైపోయింది? వర్షం పడిన తర్వాత ముస్తఫా గారు ఉన్న హయాంలో ఇక్కడ ఈ ఇళ్ళని కాపాడింది ఆయనే. ఏంది కూర్చోడానికి వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా కదమ్మా. దాని తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత మీకు వాటర్ పైప్ లైన్ లో ఎన్ని వేస్తానని చెప్పారు, అవన్నీ వేయించారు. ఇప్పుడు నేనే ఇదిగో ఈ రకంగా ఉంది. అసలు రోగాలు దోమలు సొద్దాబులు ఇక్కడ కూర్చుంటాం మేము. ఎంత చెప్పినా చెత్త ఇక్కడే వేపిస్తున్నారు, లేదన్నా ఇక్కడ వేస్తున్నారు. వాన వచ్చినా వరద వచ్చినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు, కాలువ లేదు, డ్రైనేజ్ లేదు, బజార్లు అయితే వెళ్ళట్లేదు, కాలువలు లేవు. మామూలుగా అయితే అసలు రోడ్లు లేవు, గడ్డి పాములు, రాత్రులు చీకటి అయితే మటుకు కాళ్ళు కుర్చీలో పెట్టుకొని కూర్చుంటాం. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పండి. ఎమ్మెల్యే గారు అయితే ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎమ్మెల్యే గారు ఎంతవరకు రాలా, అసలు ఎక్కడికే రాలా. లోనికి రావాలిగా మేడం, ఏదైనా సమస్య ఉంది చెప్పాలి అని అంటే లోనికి రావాలిగా.